నరసరావుపేటలో విద్యా వైద్య రంగాల్లో మరొక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. నరసరావుపేట మండల పరిధిలోని పెట్లూరువారిపాలెంలో ఏఎంరెడ్డి ఫార్మసీ కళాశాల వేదికగా 3 రోజుల పాటు జరుగుతున్న అంతర్జాతీయ బ్రెయిన్ సింపోసియం రెండో రోజు అత్యంత ఘనంగా ముగిసింది. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా విచ్చేసిన ప్రముఖ శాస్త్రవేత్తలు మరియు వైద్య నిపుణులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు మరియు రీసెర్చ్ స్కాలర్లు ప్రదర్శించిన పోస్టర్స్ ప్రజెంటేషన్లు అందరినీ ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా మెదడు ఆరోగ్యంపై ప్రజల అవగాహన కల్పించేందుకు నరసరావుపేట పట్టణంలో స్ట్రీట్ వాక్ ఫర్ యువర్ బ్రెయిన్ అనే పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద మొదలైన ఈ ర్యాలీ పల్నాడు బస్టాండ్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మెదడు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ ప్రొఫెసర్ జగన్నాథరావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి భార్గవ్ భూషణ్ రావు, అకాడమిక్ డీన్ డాక్టర్ ఏ పావని, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. భారతంలోనే ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి ఏఎంరెడ్డి కాలేజ్ వారికి వచ్చిన గ్రాంట్తో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుసంధానించి వచ్చిన గ్రాంట్తో ఈరోజు ఇంటర్నేషనల్ బ్రెయిన్ కాన్ఫరెన్స్లో జరుపుతూ ప్రజల్లో అందరూ అవగాహన ఏమంటే మన బ్రెయిన్ కోసం మనం నడవాలా, మన ఎక్సర్సైజ్ మన బ్రెయిన్ కాపాడుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు పిల్లలందరూ కలిసి, పెద్దలు కలిసి అందరూ కూడా ఈరోజు ఈ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేట్టుగా మనమందరూ చేస్తున్నాము. ముఖ్యంగా శాంతిరెడ్డి గారికి మనము రుణపడి ఉండాలా. ఆమె నిలబడి కష్టపడి ఈ కాలేజ్ కోసం తన జీవితాన్ని అంకితం చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆధ్వర్యంలో ఏఎంరెడ్డి విద్యా సంస్థల కార్యదర్శి శ్రీమతి అట్లూరి శాంతి శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో బ్రెయిన్ వాక్ కార్యక్రమాన్ని నరసరావుపేట పుర వీధుల గుండా ఏఎంరెడ్డి విద్యా సంస్థల విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయి నుంచి విచ్చేసినటువంటి, అమెరికా నుంచి విచ్చేసినటువంటి మురళీధర్ గారు మరియు జపాన్ నుంచి విచ్చేసినటువంటి మసాకో కినోషితా గారి యొక్క ఆధ్వర్యంలో అంతర్జాతీయ బ్రెయిన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మరియు అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి దక్షిణ భారతదేశంలో ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మరియు ఏఎంరెడ్డి విద్యా సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి 3 రోజుల అంతర్జాతీయ బ్రెయిన్ సింపోజియం కార్యక్రమానికి పల్నాడు విద్యారంగ చరిత్రలో మొట్టమొదటిసారిగా నరసరావుపేట నగరం